నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఒంగోలు నియోజకవర్గంలోనే ఈవీఎంల చెకింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టడం జరిగిందని, అయితే ఎవరైతే ఫిర్యాదు చేశారో వారికి ఎస్ఓపి ఇవ్వడం జరిగిందని, దాని ప్రకారం పరిశీలనను ఫిర్యాదుదారులు బాయ్కట్ చేశారని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఈవీఎం గోదాముల సముదాయంలో ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన ఈసీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ నేతృత్వంలో చేపట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 12 ఈవీఎంల వీవీప్యాడ్లు కౌంటింగ్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నగదు చెల్లించడం జరిగింది. దీంతో భాగ్యనగర్లోని ఈవీఎం గోదాముల్లో ఉన్న ఈవీఎంలను బెల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. మాక్ పోలింగ్ విధానాన్ని ఫిర్యాదుదారులు అభ్యంతరాన్ని రాతపూర్వకంగా తెలియజేసి చెకింగ్ వెరిఫికేషన్ ప్రక్రియను బహిష్కరించారు. దీంతో ఒంగోలులో చేపట్టిన ఈవీఎంల చెకింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈసీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే చెకింగ్ వెరిఫికేషన్ చేయటం జరిగిందని, దీనిపై అభ్యంతరాలు వచ్చాయని కలెక్టర్ అన్నారు. ఫిర్యాదుదారు నుంచి వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల సంఘానికి నివేదించామని, వారి నుంచి వచ్చే సూచనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ రోజు ఈసీఐ ఇచ్చిన ఎస్ఓపి మేరకు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఈవీఎంస్ 12 పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఈవీఎం సి అండ్ వి, దట్ ఈస్ చెకింగ్ అండ్ వెరిఫికేషన్స్ ఈ రోజు షెడ్యూల్ అయింది. ఎస్ఓపి ప్రకారం ఎస్ఓపి కంప్లైంట్ అప్లికెంట్కి ఇవ్వడం జరిగింది. బట్ వారు ఈ బైకాట్ చేసి వెళ్ళారు. సో వీ హ్యావ్ సెండ్ ద రిపోర్ట్ టు ఈసీఐకి ఇప్పుడు మనము రిపోర్ట్ పంపిస్తున్నాము. ఫర్దర్ ఈసీఐ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. అదే మనకు మాక్ పోల్ వద్దు, ఆల్రెడీ పోలింగ్లో పోల్ అయిన ఓట్స్ని కౌంట్ చేయాలి, మళ్ళీ రీకౌంట్ లాగా చేయాలి అన్నది వారు అడగడం జరిగింది. మనకు ఏదైతే మనకు ఈసీఐ నుంచి ఎస్ఓపి ఇచ్చారో దాని ప్రకారమే మనం చేయగలుగుతాము అని చెప్పడం జరిగింది. సో దే బైకాటెడ్ దిస్ EVM CN. So it is as per SOP given by the ECI. SOP has been communicated to the applicant. They are not happy with that SOP, so they boycotted. So we have sent the report to the ECI CEO and ECI. After further instructions, after receiving further instructions from the ECI, we will take necessary action. ఈవీఎంల చెకింగ్ వెరిఫికేషన్ ప్రక్రియపై ఫిర్యాదుదారు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెరిఫికేషన్ మాక్ పోలింగ్ చేపట్టడాన్ని నిరసిస్తూ పరిశీలన ప్రక్రియను బహిష్కరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే డేటా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉందో దాన్నే లెక్కించి వీవీప్యాడ్లోని ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈరోజు ఈవీఎం చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్కి ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి ఈరోజు రావడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 5% ఆఫ్ ద ఈవీఎంస్ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చెకింగ్ అండ్ వెరిఫికేషన్ చేయవలసిన ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏం చెప్పారు అంటే, పాత ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటి డేటా ఎరేజ్ చేసి ఫ్రెష్గా మాక్ పోలింగ్ కండక్ట్ చేసి ఆ మాక్ పోలింగ్లో వచ్చేటువంటి ఓట్లను కౌంట్ చేసి వీవీప్యాట్ స్లిప్లను కూడా కౌంట్ చేస్తామన్నారు. కానీ మేము అడిగినటువంటి రిక్వెస్ట్ అది కాదు, మేము అడిగినటువంటి డిమాండ్ అది కాదు. ఏ రోజైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగినటువంటి రోజుకు సంబంధించినటువంటి ఈవీఎంలను ఆ రోజు సంబంధించిన వీవీప్యాట్లను కౌంట్ చేయాలని మా రిక్వెస్టు. ఈరోజు కొత్తగా అంటే పాత ఈవీఎం డేటా తొలగించి ఎరేజ్ చేసి కొత్తగా డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి వాటి ద్వారా ఓట్లను కౌంట్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి మేము మా డిస్సాటిస్ఫాక్షన్ని, మా అన్హ్యాపీనెస్ని మేము ఎక్స్ప్రెస్ చేసి బాయ్కాట్ చేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఈవీఎంని మాక్ పోలింగ్ ద్వారా ఎలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ లెవెల్ చెక్ ఎఫ్ఎల్సీ ద్వారా చెకింగ్ చేస్తారు, కమిషనింగ్ అప్పుడు చెక్ చేస్తారు, కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వాళ్ళ ముందర కూడా చేస్తారు. తర్వాత ఈవెన్ పోలింగ్ రోజు కూడా చేస్తారు, మాక్ పోలింగ్ చేస్తారు. ఏది పోలింగ్ రోజు అర్లీ మార్నింగ్ కూడా చేస్తారు. అది కాదని మళ్ళీ ఈరోజు మేము మాక్ పోల్ చేస్తామంటే ఇది నాట్ యాక్సెప్టబుల్. మేము అడిగేది ఏంటి, పోలింగ్ రోజు జరిగినటువంటి ఈవీఎంలో ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నామో అందులో ఉన్నటువంటి డేటాను కౌంట్ చేయమంటుంటే అందులో ఉన్నటువంటి డేటాను పూర్తిగా ఎరేజ్ చేసి ఫ్రెష్గా డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి వాటిని కౌంట్ చేస్తామన్నారు. మాకు అది యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి మేము మా అన్హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ బాయ్కాట్ చేశాము. మేము అడుగుతున్నది పోలింగ్ రోజు జరిగినటువంటి ఈవీఎంలను అందులో ఉన్నటువంటి ఓట్లను కౌంట్ చేయమని అడుగుతూ ఉంటే అవంతా ఎరేజ్ చేసి ఇప్పుడు ఫ్రెష్గా ఎవరికి కావాలి ఇప్పుడు ఫ్రెష్గా మాకు పోల్ కండక్ట్ చేయడము? వీ డు నాట్ నీడ్ దట్ కదా ఇప్పుడు. సో ఆ రోజు జరిగినటువంటిది ట్యాంపరింగ్ ఏమైనా జరిగి ఉంటే ఆ ఓట్లను
ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్లను వీవీప్యాట్తో సరిపోల్చి చూడమని మా డిమాండ్. అది ఎరేజ్ చేసి ఫ్రెష్గా పెడతామంటే మాకు యాక్సెప్టబుల్ కాదు. ఇచ్చామండి, లెటర్ ఇచ్చాము, వాళ్ళు మీకు తర్వాత ఒక కాపీ కూడా ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అని మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టారు. వాటి రూల్స్ ప్రకారం ఈరోజు ఉదయం 10 గంటలకి రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గూడెం ఓపెన్ చేయడం జరిగింది. వారి యొక్క ప్రతినిధులు ఈవీఎం గూడెం ఓపెన్ చేసినాక మేము అడిగిన ప్రొసీజర్ ఇది కాదు అని కలెక్టర్తో చెప్పిన తర్వాత కలెక్టర్ గారు ఎస్ఓపి ప్రకారం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము డేటా అరేంజ్ చేసి కొత్తగా డమ్మీ సింబల్స్ ఏవైతే 26 మెంబర్స్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒంగోలు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డమ్మీ సింబల్స్ లోడ్ చేసిన తర్వాత వాటిని మీరు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేస్తామని చెప్పారు. వారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రతినిధులు ఒప్పుకోలేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం, వీళ్ళు మేము అడిగింది అది కాదు, మేము హైకోర్టులో తేల్చుకుంటామని చెప్పి వీళ్ళు ఈ ఏదైతే ప్రాసెస్ ఈరోజు జరగాల్సింది ఉందో దాని నుంచి క్విట్ అవుతున్నట్టు ఒక లెటర్ మేడం గారికి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఈవీఎంలు మళ్ళీ సీజ్ చేయడం జరిగింది. సమాజంలో జరుగుతున్న విషయాలను ఫోటో రూపంలో ప్రజలకు తెలియజేసే ఫోటోగ్రఫీ అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని మీడియా కెమెరా అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరామెన్ అసోసియేషన్ హాల్లో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఫోటో అనేది ఒక జ్ఞాపిక అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒక నిమిషం. ముందు తరాల వారు చేసిన త్యాగాలు నేటి తరాలు గుర్తుంచుకునేందుకు ఫుటేజ్ ఆధారంగా ఉంటుందని, అందువల్ల ఫోటోకు పెద్ద ప్రాధాన్యత ఉందని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఫోటోగ్రఫీ ద్వారానే ఉద్యమాలు జరిగాయని అన్నారు. ఒంగోలులో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, వారికి ఎప్పుడూ సంపూర్ణ సహకారాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, తాతా ప్రసాద్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఇఫ్తికర్ బాషా, హరిబాబు, రాజశేఖర్, కార్పొరేటర్లు, కెమెరామెన్లు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాలో ఉండే ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, వర్షాలు ఉన్నాయి, ఎండ ఉన్నాయి, లేకపోతే పోలేని ప్లేసెస్కి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేసి ప్రజలకి తెలియపరచడానికి ఎన్నో సేవలు అందించే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్. వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ కంటే కూడా ఆ పేపర్లో తీసే ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలన్నంత ఇంట్రెస్ట్ కూడా కొంతమంది, చాలామంది పోయినసారి ఈనాడు అతను కూడా ఈ టెన్షన్తో చనిపోవడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు ఫ్యామిలీ కంటే ఎక్కువ వాళ్ళ వృత్తిని కాపాడుకోవటం కూడా చేస్తూ జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా కూడా ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో తప్పకుండా కూడా చేస్తాం. వాళ్ళు పోయినసారి హౌస్ సైట్స్ కూడా అడిగారు. హౌస్ సైట్స్ కూడా తొందరలోనే అది ఫైనలైజ్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఎవరు కూడా, అందరూ కూడా పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళ స్థాయికి నుంచి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఏదైతే మా తెలియపరుస్తారో తప్పకుండా కూడా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఫోటోగ్రాఫ్స్ సందర్భంగా అందరికి కూడా సంతోషంగా గడుపుకోవాల్సిన రోజు కాబట్టి అందరికీ ప్రత్యేకించి అందరూ కూడా తరపున కూడా నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతా భవిష్యత్తులో మీ అందరికి కూడా మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటాం. ఫోటో అనేది ఒక జ్ఞాపకం. ఎందుకంటే మనకి అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు ఏ రకంగా కష్టపడ్డారనేది మనం ఈరోజు మన ఫోటోలను వీడియోలను చూస్తున్నాం. దానికి కారణం మన ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్లే. అలాగే మరి ప్రపంచంలో వింతలో విశేషాలు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా
మరి ఫోటోగ్రాఫర్స్ ఎంతగానో కృషి చేస్తున్నారు. ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలకు తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్లు ఎంత ముందంజలో ఉంటున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎంత కష్టమైన ఎండ అయినా వానైనా దేనికి కూడా భయపడకుండా వెళ్ళగలిగిన ప్లేసులు కావచ్చు, వెళ్ళలేని ప్లేసులు కావచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలని ప్రజలందరికీ తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్ల యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకం, మన తాతమ్మలో ముత్తాతల యొక్క ఫోటోలు ఈరోజు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళు మనం చూడమంటే ఓన్లీ ఫోటో వల్లనే, ఈ ఫోటోగ్రాఫర్స్ వలన అది సాధ్యమవుతుంది. అలాగనే మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉండే ఈ ఫోటోగ్రాఫర్స్ యొక్క జీవితాలు మరి చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. అందుకే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి మనసుతో మీకు కూడా ఒక మంచి స్థలాలను కూడా ఇళ్ల స్థలాలని పట్టాలుగా ఇవ్వడానికి మరి ముందంజకు రావడం, అలాగే మీ యొక్క లైఫ్ను కూడా బాగు చేయడానికి వారు కృషి చేస్తారని చెప్పడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి మీరందరూ కూడా మంచి విషయాలను ఇంకా బాగా అందరూ ఎంకరేజ్ చేస్తూ అలాగే లోటుపాట్లు కూడా తెలియజేస్తూ మరి అందరికీ సహకరించవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు. బాధితుల నుంచి వచ్చిన అర్జీలను తక్షణమే నాణ్యతతో పరిష్కరించి బాధితులకు మేలు జరిగేలా చూడాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు విన్నవించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వరకుమార్, స్టెఫ్ సీఈఓ లోకేశ్వరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి సిఎస్ఆర్ శర్మ కళాశాలను బీఈడీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో సందర్శించారు. పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో తరగతి పరీక్ష గదులు పరిశీలించారు. జువాలజీ మ్యూజియంలో ఉన్న ఆసియాలో పెద్దదైన తిమింగలం అస్థిపంజరాన్ని, ఇతర విభాగాలను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ మొలకలపల్లి శ్రీనివాసరావు స్వాగతం పలికి అనంతరం శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సిఎస్ఆర్ శర్మ కళాశాల కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాసమూర్తి, ట్రెజరర్ ఓ నరసింహశాస్త్రి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని జన సాహితీ, స్త్రీ విముక్తి సంఘటన నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో డ్రగ్ మాఫియా ఉందని సిబిఐ విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్త్రీ విముక్తి సంఘటన జన సాహిత్య ఆధ్వర్యంలో కోల్కతా బాధితురాలికి సంఘీభావం తెలుపుతూ నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో జన సాహితీ జిల్లా కార్యదర్శి డాక్టర్ జీవి కృష్ణయ్య, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి పి శాంతకుమారి మాట్లాడుతూ వరుసగా జరుగుతున్న ఘటనలు మహిళా లోకాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. స్త్రీని ఆట వస్తువుగా చూస్తున్నారని, సాటి మనిషిగా గుర్తించడం లేదని, పని ప్రదేశాల్లో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఈ విషయంలో పెద్దవాళ్లు తెర వెనుక ఉన్నారని, త్వరితగతిన విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనల పట్ల స్పందించకుండా కోల్కతాలో జరిగిన ఘటనపై వాళ్లు కూడా పాల్గొనడం పులి నక్కతోలు కప్పుకున్న చందంగా ఉందని, మహిళలపై అత్యాచారాలు జరిగితే వేసే శిక్షలు కఠినంగా ఉండే విధంగా చట్టాలు చేయాలి అని అన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, పరిటాల కోటేశ్వరరావు, జయమ్మ, స్త్రీ విముక్తి సంఘటన అధ్యక్షురాలు బి రేణుక తదితరులు పాల్గొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కలకత్తాలో ఆ మహిళా డాక్టర్పై జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన ప్రపంచంలో మరి ఎక్కడా ఉండకుండా ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రైవేటు మెడికల్ హాస్పిటల్స్లో కానివ్వండి, లేదంటే ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కానివ్వండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని అక్కడ పనిచేసేటటువంటి మహిళా ఉద్యోగులు, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఎలాంటి వారైనా సరే వారికి తగిన రక్షణ కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉంటుంది. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ప్రభుత్వాలు ముందుండాలని చెప్పేసి జనసాహితీ మరియు స్త్రీ విముక్తి సంఘటన తరపున కలకత్తాలో జరిగినటువంటి ఈ దారుణాన్ని నిరసిస్తూ వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికి ప్రజలంతా భాగస్వాములు కావాలని, మీ నిరసనని తెలియజేయాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ తిరుగుబాటు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రజల్ని కోరుతున్నాం.
ఇది సమాజంలో తలదించుకోవాల్సిన ప్రభుత్వాలు ఈరోజు మాకు ప్రొటెక్షన్ కావాలని వేల మంది గొంతులెత్తి డాక్టర్లు అంతా ఒక ధర్నాలు చేస్తూ ఉంటే ఆ ధర్నాల్లోకి వచ్చి మోదీ నేనున్నాను, నేను ధర్నాలోకి వచ్చాను, శిక్షిస్తాను అంటాడు. వీళ్ళు న్యాయం కావాలని అడిగిన వాళ్ళకి న్యాయం చేస్తామంటారు. నేను అడుగుతున్నాను ప్రభుత్వాలని, న్యాయం అంటే మీ దృష్టిలో న్యాయం అంటే ఏందో చెప్పండి ఒకసారి. న్యాయం అంటే సంఘటన జరిగినప్పుడు వాళ్ళని ఉరిదీయడమో లేకపోతే ఒక శిక్ష వేసి సరిపించుకోవడమో, తర్వాత ఇంకొక సంఘటన వచ్చినప్పుడు ఆ సంఘటన మీద మాట్లాడటమో, అది కాదు మాకు కావాల్సిన న్యాయం. ఇంకొక సంఘటన ఇలాంటిది జరగకుండా ఉండటానికి చేయాల్సిన ఏర్పాట్లు మీరు చేయాలి. కానీ మీరు వచ్చి ధర్నాల్లో ఉండి మాకేదో న్యాయం చేస్తారనుకోవటం ఎంతో కాలంగా జిల్లా ప్రజల చిరకాల కోరిక జిల్లా కేంద్రం సమీపంలో విమానాశ్రయ నిర్మాణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత 15 సంవత్సరాల క్రితం వాడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపంలో విమానాశ్రయం నిర్మాణాన్ని ప్రతిపాదించిన ఆ ప్రతిపాదనలు అలానే నిలిచిపోయాయి. అయితే కేంద్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాలు రాష్ట్రంలో విమాన ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. దీనిలో భాగంగా గత కొన్ని రోజుల కిందట పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పౌర విమానయాన శాఖపై జరిగిన చర్చలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలులో ఎయిర్పోర్ట్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలకు అనుబంధంగా మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలనే ఆలోచనకు రావడం జరిగింది. దీని మీద 2 రోజుల కిందట ఢిల్లీలో ఏపీలో సివిల్ ఏవియేషన్ రంగం అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశం నిర్వహణతో మరలా ఒంగోలు ఎయిర్పోర్ట్ అంశం తెర మీదకు వచ్చింది. 2008వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాన్పిక్ ప్రాజెక్టుకు భూసేకరణకు జీవోను విడుదల చేసింది. ప్రాజెక్టులో భాగంగా ఒంగోలుకు సమీపంలో ప్రకాశం ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుతో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం 3000 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టడం జరిగింది. సేకరించిన భూములకు చుట్టూ ప్రకాశం ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంచె నిర్మాణం చేపట్టారు. భూసేకరణ చేపట్టిన భూములను విమానయాన అధికార బృందం కూడా ఒంగోలు వచ్చి పరిశీలించి వెళ్లడం జరిగింది. ఎయిర్పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలు ఆమోదించాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో భూసేకరణ అంశం వివాదాల్లోకి పోవడం, వాన్పిక్ ప్రాజెక్టు నిలిచిపోవడంతో ఎయిర్పోర్టు నిర్మాణం అలాగే నిలిచిపోయింది. ఒంగోలుకు ఎయిర్పోర్ట్ ఆవశ్యకత ఎంతో ఉందని, ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని ఇటీవల జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఉడాన్ పథకం ద్వారా దేశంలో చిన్న నగరాలకు విమాన సదుపాయం ఏర్పడితే సామాన్యులకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఒంగోలుకు ఒక విమానాశ్రయం ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనలపై విమానయాన అధికార బృందం కూడా ఒంగోలు వచ్చి స్థలాన్ని పరిశీలించారని అన్నారు. ఈ ప్రతిపాదనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలు ఆమోదించాయని తెలిపారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు వద్ద విమానాశ్రయాన్ని నిర్మించాలనే ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, కనుక ఒంగోలుకు ఒక విమానాశ్రయాన్ని మంజూరు చేసి వెంటనే నిర్మించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రిని మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. I request you to develop also smaller airports with smaller aircrafts. That Udan scheme, by giving her also viable gap funding and everything, that has to be continued, sir. No, but if it is continued on it, then locally, everybody also can enjoy that, sir. No, sir. This now whatever is there, sir, stated here in this new airport thing, sir. No, it is very much required, sir. No, for creation of an airport in my parliamentary constituency, Ongole, sir. It has been actually approved by DGCA and approved by National Airport Authority also, but it got stuck in a land, about 650 acres have been selected, sir. It is under litigation. That litigation and everything, if it is sorted out by our Honorable Civil Aviation Minister through our government, then at least the airport will come, sir. Sir, this is a long-awaited thing. For me, sir, this is my 5th term, sir. I wanted an airport to be created there in Ongole, sir, so that, at least, I can satisfy my people there in Ongole also, sir. Sir, through you, we have done, actually our Civil Aviation Minister
he has to do a lot. He is an young person, as agreed by everybody also, that he will definitely perform with his vision and everything. He is a highly educated person. He has got passion for, sir, it used to be, this profile, this portfolio used to be a high profile portfolio, sir. Earlier it used to be called. Now it has become, now a common man's portfolio. So that has to be highlighted, means new airports have to come with minimum fares. Then only our country can progress, sir. Thank you very much. ప్రస్తుతం ఉన్న 7 ఎయిర్పోర్టులను 14కు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆ శాఖ అధికారులను 2 రోజుల క్రితం కోరారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన సీఎం పౌర విమానయాన శాఖ కార్యాలయానికి వెళ్లి రామ్మోహన్ నాయుడు ఆ శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సివిల్ ఏవియేషన్ రంగం అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారని అన్నారు. సమీక్షలో కొత్తగా ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసే ప్రాంతాలలో ఒంగోలుకు ప్రాధాన్యం ఇచ్చి ఎయిర్పోర్టు ఏర్పాటుకు అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించారని తెలిపారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది. దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం. అందులో గతంలో కూడా నేను చెప్పాను, అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో, అలాగే మనకి కుప్పం ఒకటి, తర్వాత దగదర్తి ఏదైతే నెల్లూరు ఉందో, అలాగే నాగార్జున సాగర్, ఈ 4 పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మిడిల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే ఇంకా అక్కడ స్కోప్ ఉందని అన్నారో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. ఒకటి తుని అన్నవరం దగ్గర కూడా అక్కడ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఎక్స్ప్లోర్ చేయమని అక్కడ కూడా ఒకటి చెప్పడం జరిగింది. దానితో పాటు తాడేపల్లిగూడెంలో ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఉంది, అది కూడా అవకాశం ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఒంగోలులో కూడా ఏదైనా అవకాశం ఉంటే అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయమని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడున్నటువంటి 7 ఎయిర్పోర్ట్స్ని సుమారు 14 చేయాలన్నటువంటి ఆలోచనతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాని మీద ప్రధానంగా మేము ఈరోజు దృష్టి పెట్టాం. అదనంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పినటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. అందులో ఏవైతే ఇమీడియట్గా ఫీజిబిలిటీ ఉంటాయో అవి ఖచ్చితంగా మా వంతు ఎక్కడ కూడా డిలే లేకుండా అవి ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయడానికి మా వంతుగా సహకారం అందిస్తామని చెప్పి స్పష్టంగా మేము ఆ హామీ ఈ సందర్భంగా తెలియజేశాం. ఇప్పటికే ఎయిర్పోర్టు ఏర్పాటు ఆవశ్యకత విషయాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల జిల్లా సంయుక్త కలెక్టర్ను కలిసి ఎంపీ వివిధ అంశాలతో పాటు ఎయిర్పోర్టు భూమి విషయాన్ని పరిశీలించాలని సూచించారు. దీంతో జేసీ, డివిజనల్, మండల రెవెన్యూ అధికారులను గతంలో చేపట్టిన భూసేకరణ ఫైల్స్ తీయాలని 1-2 రోజుల్లో భూముల పరిశీలనకు వస్తానని చెప్పడంతో ఒంగోలు సమీపంలోని విమానాశ్రయం ఏర్పాటుపై మరోమారు కదలిక వచ్చింది. పర్యాయం ఒంగోలుకు చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఆత్మీయతలు, అనురాగాలు, అనుబంధాల సౌరభాల్ని వెదజల్లే అపురూపమైన పర్వదినం రాఖీ పౌర్ణమి. సోదర సోదరీమణుల నిరుపమాన బాంధవ్యానికి ఇది ప్రతీకగా విలసిల్లుతుంది. సోదరుడికి సోదరి ధరింపజేసే రాఖీ వల్ల ఇరువురికి శ్రేయస్సు, శుభం కలుగుతుందని భవిష్యత్తును పురాణం పేర్కొంది. రక్షాబంధనానికి జయసూత్రం అనే పేరు కూడా ఉంది. పాండవులకు విజయం చేకూర్చడానికి శ్రీకృష్ణుడి ఆధ్వర్యంలో ధర్మరాజు రక్షాబంధన వేడుక నిర్వహించాడని మహాభారతం ప్రస్తావించింది. రాఖీ భక్తి కంకణంగా భాగవతం అభివర్ణించింది. రాఖీ సందర్భంగా దీనిపై ప్రత్యేక కథనం. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచనగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచి ఒక పట్టిని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ.
చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం దారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాంతగతం నుండి ఆమెను కాపాడుతాడు. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుని పోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీ మహావిష్ణువు విజయగాథ పరంపరలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవుని గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి పండుగగా జరుపుకుంటున్నారు. కరోనా సమయంలో అంతటి వైభవోపేతం లేకపోయినప్పటికీ అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు రాఖీ కట్టించుకుని పండుగ జరుపుకున్నారు. ఉదయం నుండే రక్షాబంధన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఎర్రగొండపాలెంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ప్రకాశం క్రికెట్ లీగ్ పోటీలను నిర్వహించారు. ఈ లీగ్ పోటీలకు సంబంధించి ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి 31 టీమ్స్ పాల్గొన్నాయి. క్రికెట్ లీగ్లో పాల్గొన్న 31 టీంలకు 31 క్రికెట్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చేకూరి సుబ్బారావు, రాష్ట్ర ఎస్సీసెల్ డైరెక్టర్ చేవుల అంజయ్య, మాజీ మండల కన్వీనర్ సంగ నారాయణ రెడ్డి, మంత్రు నాయక్ కాశీకొండ, సర్పంచ్ రెంటపల్లి సుబ్బారెడ్డి, చిట్యాల వెంగళరెడ్డి, సత్యనారాయణ, పోక వెంకట సుబ్బయ్య, పఠాన్ రసూల్ ఖాన్, షేక్ మస్తాన్ వలీ, కె భాస్కర్ రావు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే 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 ఒంగోలు నగరం అన్ని వైపులా విస్తరిస్తూ పూర్తిగా అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా కొప్పోలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఈ గ్రాండ్ ఇన్ఫ్రా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని కొప్పోలు రోడ్లో డ్రీమ్స్ స్కూల్ పక్కన నూతనంగా ఆధ్యాత్మిక హంగులతో నిర్మించబోతున్న ఈ గ్రాండ్ ఇన్ఫ్రా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక్కడ 60 గృహాలు నిర్మాణం జరుగుతుందని, పూర్తిగా 3 బెడ్రూమ్లతో చైనాలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ను ఉపయోగించి ఆధునిక వసతులతో నిర్మాణాలు జరుగుతున్నాయని, నగర ప్రజలకు మంచి వసతులతో కూడినటువంటి సౌకర్యం లభిస్తుందని అన్నారు. ప్రజలు ఇలాంటివి ఎక్కువగా ఆదరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిర్వాహకులను దామచర్ల అభినందించారు. కార్యక్రమంలో పావులూరి నాగేశ్వరరావు, తులసి, వినోద్ కుమార్, సిహెచ్ చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వి గ్రాండ్ ఇన్ఫ్రా పేరు మీద ఈరోజు భూమి పూజ చేశారు. 60 యూనిట్స్ అపార్ట్మెంట్లు, 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈరోజు చంద్రశేఖర్ అదేవిధంగా వినోద్ వీళ్ళిద్దరు కలిసి ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒంగోలులో లాంచ్ చేయడం జరిగింది. ఏదైనా కూడా మనకి టౌన్లో కర్నూలు రోడ్డు, అదే మంగమూరు రోడ్డు ఆతో పాటు ఈరోజు ఇక్కడ కూడా ఒక్కోటి కూడా డెవలప్ అవుతా, ఈ ఏరియా కూడా ఎక్కువ అపార్ట్మెంట్స్ రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన టైంలో 14-19లో ఆ రోజుల టైంలో తాగేదానికి డ్రింకింగ్ వాటర్ మేజర్ ప్రాబ్లం అయితే ఆ రోజు కుప్పలు కూడా పైప్ లైన్లు వేసి వాటర్ ఆ రోజు ఇచ్చాం. తర్వాత ఈ 5 years కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయింది. ఇక్కడేమో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ మంది కూడా ఇటు రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము కూడా ఇంకా కూడా వాటర్ స్కీమ్స్ కానీ అదేవిధంగా ఈ సిమెంట్ రోడ్స్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి, డ్రైన్స్ ఇవన్నీ కూడా తొందరలోనే అవి కూడా పెడతాం. ఇక్కడే ఇక్కడ స్కూల్ డ్రీమ్ స్కూల్ మేడం కూడా అడుగుతూ ఉన్నారు. మేమన్నీ కూడా ఏదైతే ఆపోజిట్లో రాజీవ్ కాలనీ, అదేవిధంగా ఇందిరమ్మ కాలనీ, అదేవిధంగా మన జర్నలిస్ట్ కాలనీ, ఆ 3 కాలనీలకు కూడా 60% కంప్లీట్ చేసాం. ఆ పైనుండేవి కూడా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తే ఈ రోడ్డు కూడా ఇంకా యాక్సెస్ రావటం కానీ ఇంకా కూడా మంచి పెరిగే ఆలోచనలు కూడా వస్తాయి. తొందరలోనే ఈ రోడ్డు కూడా ఒక లేయర్ డబుల్ రోడ్డు కూడా పోయింది కాబట్టి ఆ రోడ్డు కూడా తొందరలోనే అది కూడా పెట్టున్నాం, అది కూడా వేస్తాం. ఆ తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ దగ్గరలో వచ్చే విధంగా కూడా ఎయిర్పోర్ట్ కూడా నిన్నే జేసీ గారితో కూడా మాట్లాడాం. ఎందుకంటే లాంగ్ బ్యాక్ ఎక్విజేషన్ కూడా చేశారు 660-80 ఎకరాల వరకు. అది వాన్పిక్ దాంట్లో పక్కన ఉండటం వల్ల అది ఆగింది. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కూడా మన టీడీపీయే కాబట్టి రామ్మోహన్ నాయుడుతో కూడా మన ఎంపీ గారు మాట్లాడారు, మేము కూడా మాట్లాడాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి చిన్నది వచ్చే విధంగా ఫెసిలిటీ వచ్చే విధంగా దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కూడా దాన్ని కూడా ల్యాండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకి ఒకటి ఒంగోలులో లేదు అనేది లేకుండా చేయాలనేదే నా ఉద్దేశం. ఈరోజు ఫుడ్ కానీ రెస్టారెంట్స్, మంచి రెస్టారెంట్స్ కానీ, కార్ డేకర్స్ కానీ, అదేవిధంగా మంచి హోటల్స్ కానీ, మాల్స్ కానీ, ఎన్నో ఈరోజు గోల్డ్ షాప్స్ కానీ ఎన్నో కూడా ఒక్కొక్కటి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒంగోలు కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్ అవ్వాలనేదే మా ఉద్దేశం. కాబట్టి వీళ్ళు ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ని ఇక్కడ పెట్టుకోవటం, దాన్ని మనల్ని కూడా పిలవటం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా ఈ ప్రాజెక్టు బాగా సక్సెస్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అయిపోయే లోపలే ఈ సిమెంట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ ప్రాంతం అంతా కూడా డ్రైన్స్, సిమెంట్ రోడ్స్, డ్రింకింగ్ వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కరెక్ట్ చేస్తే ఇంకా కూడా వాల్యూ కూడా పెరుగుతుంది. వాళ్ళకు కూడా బాగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీగా కట్టాలి. క్వాలిటీగా కడితేనే మనకు కూడా ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ రావాలి అంటే మనం కరెక్ట్గా కన్స్ట్రక్షన్ కరెక్ట్గా చేసుకోవాలి. లాభం అనే కంటే కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలి. కస్టమర్స్ ఉండేవాళ్ళు పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. అది క్వాలిటీతోటి చేయాలని చెప్పేసి కూడా నేను కూడా వాళ్ళకి తెలియపరుస్తాను. ఒక మంచి ఉద్దేశంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ గ్రాండ్ ఇన్ఫ్రా అనే బ్యానర్ నేను ముందుకు వచ్చాం. చాలా సక్సెస్ఫుల్గా చేసి డిఫరెంట్ క్వాలిటీ, డిఫరెంట్ ఇంటీరియర్తో ఇద్దామని సంకల్పం. దీంట్లో స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ కూడా ఉంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రైన్స్
జిఎన్ఆర్ గారు చెప్పారు డ్రైన్స్ అని. డ్రైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, సిమెంట్ రోడ్లు కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోయేలోకి వస్తాయని భావిస్తున్నాం. అది చెప్పినందుకు, అది ఇస్తానందుకు ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తూ, ఆయన వచ్చి ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేసినందుకు, శంకుస్థాపన చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కోల్కతాలో వైద్య విద్యార్థిపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, పలు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, ఐద్వా మహిళా కార్యదర్శి కంకణాల రమాదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు గంటినపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు మహేష్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి బాలకోటయ్య, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చర్చి సెంటర్లో మానవహారంగా ఏర్పడి రిమ్స్ వద్ద నిరసన చేపట్టిన డాక్టర్లకు సంఘీభావం ప్రకటించారు. డ్యూటీలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ మీద ఈ అఘాయిత్యం జరగటం చాలా దుర్మార్గం. అంటే ఇంకా మహిళలకి, విద్యార్థులకి రక్షణ ఎక్కడుండిద్దని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని ఈరోజు ఎంత కిరాతకంగా అంటే ఆమె కళ్ళుని చిదిమేసి, అట్లాగే అసలు మాటలు చెప్పుకోలేనటువంటి ఇదనమాట. ఇలాంటి మానవ మృగాలని ఈరోజు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే వైద్యులకి ఈరోజు మహిళా వైద్యులకి రక్షణ చట్టాన్ని తేవాలని చెప్పేసి వీళ్ళు అనేక దఫాలుగా ఈరోజు ప్రభుత్వాలకు విన్నవించుకున్నా కానీ ఇప్పటికి కూడా ఆ చట్టాన్ని తీసుకురావట్లేదు ఈ ప్రభుత్వాలు. అట్లాగే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మహిళలకు, చిన్నారులకు ఎక్కడా కూడా రక్షణ లేకపోతా ఉంది. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా కానీ ఈరోజు ప్రతి చోట కూడా ఈరోజు మహిళలకు భద్రత లేని పరిస్థితి దేశంలో కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఈరోజు బెంగాల్లో కనుక చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి మహిళా ముఖ్యమంత్రి ఈరోజు మహిళల మీద ఇంత అఘాయిత్యం జరుగుతా ఉంటే ఏం చేస్తా ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన. ఈ ఘటనలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే సీరియస్గా ప్రభుత్వం వాళ్ళు శిక్షలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లానే ఇటువంటి ఘటన కారణం మద్యాన్ని విచ్చలవిడిగా మహిళలకు సైతం కూడా అమ్ముతూ ఉన్నారు. అట్లానే అశ్లీల నృత్యాలకు సంబంధించి వెబ్సైట్లు ఉన్నారు, వాటిని క్లోజ్ చేయలేదు. అట్లానే మహిళల్ని కించపరిచే విధంగా భావజాలం కొనసాగుతూ ఉంది. వీటిని కట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఘటన కనుక ఆగపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు ఇంకా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మౌమితా దేవ్నాథ్ 31 years ఓల్డ్కి అన్యాయం జరిగింది సార్. తను ఎంత కష్టపడి సమాజానికి సేవ చేయాలనుకునేది కూడా తన వల్ల వేరే వాళ్ళ ఒక మనిషి, ఒక మృగంలా మారి చేసిన దానివల్ల తను ఎంత సఫర్ అయ్యి తను ఒక సెమీ న్యూడ్గా తను ఎంత బాధ అనుభవించారో చనిపోయి ఉంటుందా సార్. నిజంగా చెప్పలేము అది. వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ని అండ్ మన ప్రభుత్వాన్ని. చాలామంది పేరెంట్సే భయపడుతున్నారు బయటికి పంపించాలంటే పిల్లల్ని. ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలి అంటే చాలా భయం వేస్తుంది వాళ్ళకే, మాకు భయం వేస్తుంది బయటికి రావాలంటే. సో దీనికి ఖచ్చితంగా వాళ్ళకి గట్టి శిక్ష పడాలని సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. శ్రావణ పౌర్ణమి పర్వదినాన వికనస జయంతి జరుపుకోవటం సాంప్రదాయం. ముఖ్యంగా వైకానసులు పరమ పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. ఈ శాఖకు మూలపురుషుడైన వైకాన మహర్షి విష్ణుమూర్తి అంశతో 4 భుజములు, శంకు చక్రాలతో శైవశారణ్యంలో అవతరించారు. తిరుమలలో స్వామివారికి జరిగే నిత్య పూజ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు, అర్చనాది ఆరాధనలు సమస్తం మహర్షి వారు అందజేసిన వైకానస ఆగమన శాస్త్ర ప్రకారమే నేటికి జరుగుతుంటాయి. ఇంతటి గురు పుంగవులు అయినటువంటి వికనస మహర్షి జయంతిని ఒంగోలు నగరంలోని కేశవస్వామి పేటలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆవరణలో ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా వేద పండితులు వికనస మహర్షికి జరిపించిన అభిషేక కైంకర్యం ఆద్యంతం భక్తి రసభరితంగా సాగింది. అభిషేకం అనంతరం వేద పురోహితులు స్వామివారిని నేత్రపర్వంగా తీర్చిదిద్ది చక్కగా అర్చించిన పిదప మహామంగళహారతులను అందజేశారు.
శ్రీమరిగలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితులైన ప్రకాశం జిల్లా కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఈ రోజున విఘ్నస మహర్షి తిరునక్షత్రం సందర్భంగా ఈరోజు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైన వెంకటేశ్వర స్వామి భూలోకంలో అవతరించి ఈ రోజున స్వామివారు నైమిషారణ్యంలో ఉద్భవించిన రోజు శ్రావణే శుక్ల పూర్ణిమాం సోమవాసరే మంచి 5 గడియల్లో ఆ మహావిష్ణువైన శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతార పురుషుడిగా భూలోకంలో పుట్టిన సమయం అన్నమాట. అంటే శ్రవణ నక్షత్రం సోమవారం, సింహలగ్నం సోమవారం, పౌర్ణమి గడియల్లో ఆయన ఈ యొక్క నైమిషారణ్యంలో ఉద్భవించిన రోజు. భృగు, అత్రి, కశ్యప 4 ఋషులతోటి కూడా మహానుభావుడు అందరూ 4 వేదాలు కూడా దాంట్లో విశేషంగా చెప్పాడు. అట్లా వైఖాన సాగం ప్రకారం తిరుమలలో జరుగుతున్న ఈ కైంకర్యాలన్నీ కూడా ఆ మా వెంకటేశ్వర స్వామి భూలోకములో మహావిష్ణువుగా విఘ్నస మహర్షిగా నైమిషారణ్యంలో ఉద్భవించిన రోజు ఈరోజు. ఆయన సాక్షాత్తు విష్ణు స్వరూపుడే. ఆయన చెప్పినటువంటి అర్చనా విధానమే వైఖానస దివ్య ఆగమం. కాబట్టి ఆ ఆగమం ప్రకారం అన్ని కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, స్వామివారి ప్రతిష్ఠ ఎలా చేయాలి, కళ్యాణోత్సవం ఎలా చేయాలి, అలాగే అర్చన ఎలా చేయాలి, స్వామివారి యొక్క జవాన్ని పొందడానికి మన సామాన్య ప్రజలు అర్చకుల ద్వారా ఎలా చేసుకోవాలనేటువంటి దాన్ని చక్కగా విశదీకరించేటువంటి మహానుభావుడు నైమిషారణ్యంలో ఉద్భవించి చక్కగా మనం అందరం కూడా ఇక్కడ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి అభిషేకం అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకొని నగరంలోని మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ ఎగ్జిబిషన్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. సార్ ప్రజలకు మానసిక ఉల్లాసం కోసం ఇటువంటి ఎగ్జిబిషన్స్ అవసరమని దామచర్ల అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు కోటిరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా జలకన్య ఒక ప్రత్యేక ఐటెంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంకా ఎన్నో విభిన్నమైన అంశాలు ప్రజలకు ఆనందాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈదుపల్లి శివ, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ని ఈరోజు ఒంగోలులో లాంచ్ చేసుకోవడం జరిగింది. దీన్ని మన కోటిరెడ్డి గారు, అదేవిధంగా రాజారెడ్డి గారు, ఇది శివ వీళ్ళందరూ కూడా కలిసి ఇది 2 నెలలు ఇక్కడ ఉండే విధంగా అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. మనం గతంలో చూసుకుంటే తాజ్మహల్, అదేవిధంగా అమర్నాథ్ ఎగ్జిబిషన్ ఈ 2 కూడా ఒంగోలులో ఇదివరకు పెట్టి సక్సెస్ఫుల్గా నడిపారు. ఇప్పుడు కూడా ప్రజలు కోసం అని చెప్పేసి ఒక కొత్త రకంగా ఉండాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో ఉన్న పక్షులు కానీ, అదేవిధంగా ఫిష్ ఎక్వేరియం కానీ ఇవన్నీ కూడా పెట్టారు. దీనికి బయట దేశాల నుంచి కూడా జలకన్యలను కూడా తీసుకొచ్చి ఒంగోలులో కూడా మనం ఇదివరకు ఎక్కడ కొన్ని దగ్గర సినిమాల్లో చూస్తుంటారు, కొంతమంది మనం వెళ్ళినప్పుడు సింగపూర్ కానీ మలేషియా కానీ ఎక్వేరియం ఉండేది, సీలో ఉంటుంది అది ఎక్వేరియం. ఆ ఎక్వేరియం లాగా ఉండే అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఉండే ప్రజలు వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉండే విధంగా అది కూడా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనకు ఇచ్చే లోపల ఇక్కడ ₹1 కోటి మేజర్ అమౌంట్ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మన ప్రజలను కూడా అందరిని కూడా సంతృప్తి పరిచేదానికి అనేక కార్యక్రమాలు కూడా లోపల పెట్టారు. అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్నల్ అన్నీ కూడా పెట్టారు. ఇది తప్పకుండా కూడా ఒంగోలులో ప్రజలందరూ కూడా దీన్ని అన్నీ కూడా అందరూ రండి చూడండి. కొత్త రకంగా చేసిన ఈ కాన్సెప్ట్ను కూడా అందరూ కూడా వచ్చి చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. దీని స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర అండర్ టన్నల్ ఫిష్ అక్వేరియం ఉంది. దాంతోపాటు జలకన్యలని సముద్రంలో అయితే జలకన్యలు చేస్తారో దాన్ని కూడా షో చేశాం.
అది ఫస్ట్ టైం ఒంగోలులో పెట్టడం. కానీ అందరూ ఒంగోలు ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తారని, పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్సెప్ట్ తోటి మన గ్రామం అనే ఉద్దేశంతో ఒంగోలులో పెట్టడం జరిగింది. లేకపోతే ఇంత చిన్న మన ఇది టౌన్ లెక్క ఒంగోలు మా ఇంత ఎక్స్పెన్సివ్ అవుద్దో కూడా మేము ఊహించలేకపోతున్నాం. ఏదైనా మా ఒంగోలు ప్రజలకు ఒకసారి దీన్ని చూపించాలనే కోరికతోటి ఇది పెట్టడం జరిగింది. అందరికీ ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంటు. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో పక్షులు వివిధ రకాలైనటువంటి పక్షులు, వివిధ రకాలైనటువంటి జంతువులు, అలాగే ఫిష్ అక్వేరియం కూడా ఎక్కడో దుబాయ్లో ఉన్నట్టు ఆ అనుభూతి కూడా ఇక్కడ కలుగుతుంది. ఒంగోలు నగర ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి రాజారెడ్డి గారికి, కోటిరెడ్డి గారికి, అలాగే ఈదుపల్లి శివ గారికి అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి పూర్తి ఆనందానుభూతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంగోలు కర్నూలు రోడ్డులో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర 11వ ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిష్ట మహోత్సవాలను షిరిడి సాయిబాబా మందిర కమిటీ చైర్మన్ టీవీ శ్రీరామ్మూర్తి, సుబ్బలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతిష్ట మహోత్సవ పూజా కార్యక్రమాల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ టీవీ శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం అతిథులకు స్వామివారి శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన సంత కర్నూలు రోడ్ సాయిబాబా టెంపుల్లో ఎప్పటి నుంచో ఇక్కడ ఒక మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ ల్యాండ్ అంతా కూడా ఇవ్వటం, ఇక్కడ కళ్యాణ మండపం కూడా చేసుకోవటం, ఒక మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టారు. దానికోసం మేము అందరం వచ్చాం. ఇంకా కూడా వేరే డోనర్ కూడా ఒక సైట్ ఇచ్చారు, దానికి కూడా అక్కడ మండపం కావాల్సి వస్తూ ఉంది. అది కూడా తొందరలోనే అందరూ కూడా కలిసి దాన్ని డొనేషన్స్ తోటి దాన్ని కూడా వాళ్ళ పేరు పెట్టి దాన్ని చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. వెనకాల త్వరలోనే మంచి పదవి కూడా గ్యారెంటీగా అవకాశాలు ఉన్నాయి.
పోయినసారి మన గవర్నమెంట్లో ఆ రోజు శ్రీశైలం బోర్డు మెంబర్గా ఇప్పించాం. ఆ తర్వాత ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా పార్టీలో సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి మా కుటుంబంలో అందరం అధ్యక్షత వహిస్తూ ఈ 5 ఏళ్ల నుంచి నేను చైర్మన్గా, రాజశేఖర్ సెక్రటరీగా, మరియు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు చాలామంది ఉన్నారు, వైశ్యాస్ కానీ ప్రముఖులు అందరూ ఉన్నారు. ఈ ఏరియా వాళ్ళందరూ అందరం కలిసి ఈ యొక్క ప్రతి సంవత్సరం దాతల సహకారంతో ఈ యొక్క బాబా ఉత్సవాలు చేస్తున్నాం. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా మా పెద్ద ఆయన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామోదర్ జనార్దన్ గారు కుటుంబ సమేతంగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మా కుటుంబం తరఫున, మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన మంత్రిగా చూడాలని. ఒంగోలు నగరంలో రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని మంగమూరు రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న స్వామివారి బృందావనంలో శ్రీ గురు రాఘవేంద్రునికి అభిషేకం నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా అర్చక స్వాములు స్వామివారిని వివిధ రకాల పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् मर्कटे महोत्साहस्य भूतं भविष्यत्तुविक्रयस्य कालक्रमस्त्वं परमानाक्षरं च मुचोयोगं देशदेवोत्तरयाय चित्रेहप्येन दिविक्षेचन्द्रमयो यत्रः नामयानिकोनितः ज्ञानवेदस्य नवादिनादिकं परिचरदिस्याय विश्वा नामदेवो अनुदितात्ते कुशस्ताव मृत्योर्मापातं ज्ञानापालो मामात्मादेव अवन्तु शोभायै तन्नो भगवद्पद्यमादिन्नैन्द्रो शान्ति शान्ति సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి బిట్రగుంట నరసింహస్వామి కాలనీలలో శాశ్వత మంచినీటి వసతి, శాశ్వత గృహ నిర్మాణాలు చేయాలని, కాలనీపై వెళుతున్న 33 kV కరెంటు లైన్ను మార్చాలని కలెక్టర్కు యానాది సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం తమ సమస్యలపై శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు నాంచార్లు, POW రాష్ట్ర కార్యదర్శి పద్మ, PDSU జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్, తిరుమలయ్య, కత్తి పద్మ, కత్తి చెంచమ్మ, కొత్త చిన్న అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామ పంచాయతీలో బక్కరాయగుంట నరసింహస్వామి 2 గిరిజన కాలనీలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా యానాదులు, ఎస్టీలు 100 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నారు. వీళ్ళకి అక్కడ చనిపోతే శ్మశానం లేదు. దాదాపు 3 కిలోమీటర్లు వీళ్ళు శవాన్ని మోసుకెళ్ళి ఆ కొండరాజుగుంట చెరువు దగ్గర పూర్తి చేసుకోవాలి. అక్కడ వర్షం వస్తే ఈ శవాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి అన్నమాట. అందుకని సోమరాజుపల్లి గ్రామ పంచాయతీలో 504 సర్వే నంబర్లో 2 ఎకరాల 24 సెంట్లు ప్రభుత్వ ల్యాండ్ ఉంది. అట్లాగే 33 kV పైప్ కరెంట్ లైన్ ఒకటి పైనుంచి వెళుతుంటుంది. ఆ గిరిజనులు కింద గుడిసెలు వేసుకొని ఉన్నారు. 2 వైర్లు అవి తగలబడిపోయి గిరిజనుల యొక్క ఇళ్ల మీద మరి నిప్పులు రాలుతున్నాయి. అవి ఆ వైర్లు కూడా తొలగించమని, మార్పించమని చెప్పి కోరుతున్నారు. అట్లాగే 100 కుటుంబాలకి ప్రభుత్వం వారు మరి పట్టాలు ఇచ్చారు. మరి చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 4 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆ 4 లక్షల రూపాయలు మరి ఈ గిరిజనులకు కేటాయించి అక్కడ ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పని అక్కడ గిరిజనులు కోరుతున్నారు. మాకు అయితే ఇక్కడ శ్మశానం కూడా లేదు. 3 కిలోమీటర్లు అయితే నడుచుకొని వెళ్ళాలి. అలాగే వాటర్ అయితే 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వదులుతారు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి అయితే బోర్ నీళ్ళే తాగుతాం మేము. ఇంకా సాయంత్రం వచ్చేవాటికి నీళ్ళు కూడా ఉండవు మాకు. అలాగే ఈ కరెంట్ లైన్ వచ్చేవాటికి ఒకసారి గాలికి అయితే తెగి కూడా వైర్ పడిపోయింది, ఇండ్ల మీద పడిపోయింది. ఇండ్లలోంచి అందరం పరిగెత్తాం. ఆ మీటర్లు కూడా కాలిపోయాయి, టీవీలు కూడా చెడిపోయాయి.
మళ్ళీ అన్నీ బాగు చేయించుకున్నాం మేము. అలా చాలాసార్లు జరుగుతుంది. దీని గురించి మేము విన్నపం చేసుకుందామని కలెక్టర్ గారు ఆఫీస్కి చాలా కాలం నుంచి పోరాడితే పట్టాలు ఇచ్చారు, కానీ వాళ్ళకి అక్కడ కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. మంచినీటి సౌకర్యం లేదు. ఆవిడ దూరంలో ట్యాంక్ ఉంది వాటర్, కానీ ఆ వాటర్ ట్యాంక్ నుంచి వీళ్ళకి పైపులు వేసి వాటర్ సప్లై కూడా ఇవ్వలేదు. దాన్ని ఇవ్వమని చాలాసార్లు అడిగాము. మళ్ళీ ఈరోజు కూడా కలెక్టర్ని ఆ విషయం మీద కలిసాం. రేపు సాయంత్రము మీటింగ్ పెడతాము, వాళ్ళందరినీ పిలుస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ గారు. అదేవిధంగా వాళ్ళకి శ్మశాన వాటిక లేదు. పక్కన గవర్నమెంట్ భూమి కూడా ఉంది, కానీ వీళ్ళు చనిపోతే 3 కిలోమీటర్ల అవతల వెళ్ళి ఒక చెరువులో పూడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని మీద కూడా మాట్లాడాం. దాని మీద కూడా రేపు సాయంత్రం 5 గంటలకి ఎంఆర్ఓ గారిని పిలిపిస్తామని చెప్పి అనేది హామీ ఇచ్చారు. అదేవిధంగా పక్కా గృహాలు నిర్మించమని అడిగాము, అది పెట్టాము పథకము, అది కొంత లేట్ అయ్యిద్ది అనేది కూడా ఒక హామీ ఇచ్చారు. కోల్కతాలోని జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి నిరసనగా కొమరోలు ప్రభుత్వ వైద్యాధికారి చైతన్య దీపక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కోల్కతా వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వైద్య విద్యార్థినిని కొందరు అత్యాచారం చేసి హత్యకు గురి చేయటం, ఇలాంటి సంఘటనలు మరలా సమాజంలో జరగకుండా ఉండేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దేవాలయంగా చూసే ఆసుపత్రులను, అందులో పనిచేసే డాక్టర్లను భగవంతునిగా భావిస్తున్నారు. అలాంటిది ఇలాంటి అత్యాచారాలు చేయడం సరైన పద్ధతి కాదని ప్రతి వైద్యశాలలో, కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు, రజత్ బాను, హసీనా, సూపర్వైజర్స్, ఎంఎల్హెచ్పి పాల్గొన్నారు. ఈ కొమరోలు మండల ఆరోగ్య సిబ్బంది చేత మన 9వ తారీఖున కలకత్తాలో ఒక డాక్టర్ని అతి దారుణంగా రేప్ చేసి ఆమెను హింసించి 36 గంటలు నైట్ డ్యూటీ చేసి ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్న ఆవిడని భద్రత లేకుండా అతి దారుణంగా రేప్ చేసి చంపిన వాళ్ళని గవర్నమెంటు అతి త్వరగా చొరవ తీసుకొని ఆ కేసుని వాళ్ళకి నిందితులను పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష పడేటట్టుగా చేయాలని మా ఆరోగ్య సిబ్బందితో మేమందరం ఈరోజు శాంతియుతంగా అందరికీ ర్యాలీ చేస్తున్నాము. దేశంలో ఒక ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది ఈ కాలంలో. ఆ దేవుళ్ళు ఉండేది హాస్పిటల్. అలాంటి హాస్పిటల్లోనే బాధ్యత లేకుండా, అలాంటి పవిత్రమైన హాస్పిటల్లోనే ఇలాంటి దుష్టకార్యాలకి పాల్పడ్డ వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మన ఆరోగ్య సిబ్బందితో అన్ని రాష్ట్రాలలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి దీనికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. స్వయం కృషితో పైకొచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.